నిన్న మోడీ గారు విడుదల చేసిన వీడియో మీద సరే బీజేపీ ఒక రకంగా ఆలోచిస్తుంది. కాంగ్రెస్ మరో రకంగా ఆలోచిస్తుంది. ఇది సహజం గదా! ఇప్పుడు మోడీ గారి అభిప్రాయం ప్రకారం ఏంది? తన మీద, తన తల్లి మీద వ్యక్తిగతంగా దూషించిన వాళ్ళని నేను క్షమిస్తున్నాను. వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టే ఉద్దేశం నాకు కానీ, మా ప్రభుత్వానికి కానీ లేదు. ఈవెన్ వాళ్ళ మీద సమాజం గూడా దాడులు చేయొద్దు. వాళ్ళ మీద సమాజం గూడా కేసులు పెట్టొద్దు. ఎలా మాట్లాడాలో వాళ్ళకి పాఠాన్ని నేర్పించండి చాలు అని మోడీ గారు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏముంటది? ఇప్పుడు విద్యార్థుల్ని మోడీ గారు క్షమాపణ అడగాలి. ఎందుకంటే విద్యార్థుల మీద ఈ నెల 20వ తారీఖున లాఠీ చార్జ్ జరిగింది గదా! పార్లమెంట్ ముట్టడి సందర్భంగా లాఠీ చార్జ్ జరిగింది. తీవ్రంగా కొట్టారు. పిల్లెట్ గన్స్ వాడారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పాయింట్ ఔట్ చేస్తుంది గదా! సో, దానికి అంటే అలాంటి దారుణమైన లాఠీ చార్జ్ చేసినందుకు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. కాంగ్రెస్ పార్టీ యొక్క డిమాండ్. అది పార్లమెంట్‌లో గూడా అడుగుతున్నారు గట్టిగనే. రాహుల్ గాంధీ గాని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గాని, మోడీ గారికి క్షమాపణ చెప్పాలి. ముందు అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. అమిత్ షా గారు రాజీనామా చేయాలి అని కూడా అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. సరే అది అడగటం ఓకే. ఎందుకంటే విద్యార్థుల మీద జరిగింది దారుణమైన లాఠీ చార్జీ కాబట్టి అది ఓకే. క్షమాపణ అడగటం తప్పులేదు. కానీ మోడీ గారు చెప్పింది, మోడీ గారి వర్షన్ ప్రకారం మోడీ గారు కూడా రైటే. ఎందుకంటే మోడీ గారిని ఇష్టం వచ్చినట్టుగా తిట్టారు ఈ మధ్య. కొంతమంది పని గట్టుకొని మరి మోడీ గారి వ్యక్తిగత జీవితాన్ని, మోడీ గారి తల్లి గురించి క్యారెక్టర్‌ని కూడా మాట్లాడారు. మోడీ గారికి ఇంకెవరితోనో అక్రమ సంబంధాన్ని అంటగడుతూ మాట్లాడారు. మోడీ గారి తల్లి క్యారెక్టర్‌ని ఇష్టం వచ్చినట్టుగా కించపరుస్తూ మాట్లాడారు. తప్పది. అలాంటోళ్ళ మీద నిజానికి కేసులు పెట్టాలి. కానీ మోడీ గారు నేను క్షమిస్తున్నాను అన్నారు. అది ఆయన పెద్దరికం. ఆయన గొప్పతనం. మోడీ గారు క్షమిస్తున్నా అన్న తర్వాతైనా సరే ఇలాంటి కామెంట్స్‌కి ఫుల్ స్టాప్ పెట్టాలి. వ్యక్తిగతంగా ఇప్పుడు మోడీ గారు విధానాలను ఏమన్నా విమర్శిస్తే అది వేరే విషయం. మోడీ గారు ఆలోచన తీరుని ఏమన్నా విమర్శిస్తే అది వేరే విషయం. మోడీ గారిని ప్రశ్నించడం, విమర్శించడానికి ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు. డెమోక్రసీలో అదొక భాగం. కానీ దూషించడం అనేది తప్పు. దూషించడం మీద మోడీ గారు రియాక్ట్ అయ్యి వీడియో పెట్టారు. సరే అదో రకం. ఇంకో విషయంలో ఇంకొక వైపు కాంగ్రెస్ కోణం నుంచి చూసినప్పుడు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగింది కాబట్టి దీని మీద కూడా మోడీ గారు స్పందిస్తే చాలా బావుంటుంది. స్పందించాలి కూడా. తన మీద జరిగిన వ్యక్తిగత దాడి విషయంలో ఎలా స్పందించారో, విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జీ విషయంలో కూడా మోడీ గారు స్పందిస్తే బావుంటది. విద్యార్థులకి క్షమాపణ చెప్తే బానే ఉంటది. ఎందుకంటే క్షమాపణ చెప్పటం అంటే తగ్గటం కాదు. పశ్చాత్తాపపడటం. చేసిన పని పట్ల పశ్చాత్తాపపడటం. ఈ విషయంలో ఇగోకు పోకూడదు. ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఇగోకు పోయే బీజేపీ ఇక్కడి దాకా సమస్యను తెచ్చుకుంది. ధర్మేంద్ర ప్రధాన్‌ని మొదటి రోజే రాజీనామా చేపిచ్చి గనక ఉంటే అంటే నీట్ పేపర్ లీకేజ్ అయిన రోజే చేపిచ్చి ఉండుంటే ధర్మేంద్ర ప్రధాన్ క్రేజు పెరిగేది. నరేంద్ర మోడీ గారి క్రేజు పెరిగేది. ఎందుకంటే ఈ దేశంలో ఈ మధ్య కాలంలో ఏ విషయం మీద ఏ నాయకుడు నైతిక బాధ్యతలు వహించట్లే. ఒకప్పుడులాగా లేవు రాజకీయాలు. నైతిక బాధ్యతలు అనేవి ఇప్పుడు రాజకీయాల్లో లేవు. కానీ నీట్ పేపర్ లీక్ కాంగానే ధర్మేంద్ర ప్రధాన్‌కి గనక రాజీనామా చేసి, అది కూడా నైతిక బాధ్యతగా రాజీనామా చేసి ఉండుంటే ధర్మేంద్ర ప్రధాను ఇక ఒక స్థాయిలో హీరో అయ్యేవాడు. మోడీ గారికి కూడా మంచి పేరొచ్చుండేది. చూసారా ఒక సంఘటన జరగగానే మోడీ గారి ప్రభుత్వం నైతిక బాధ్యత తీసుకొని ఆ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ఇది కదా రాజకీయాల్లో ఉండాల్సింది అని జనం చెప్పుకునేవాళ్ళు. ఈ కాక్రోజుల పోరాటం వచ్చేదే కాదు. సో, ఆ విషయంలో అనవసరంగా ఇగోకు పోయి లాగి అనవసరంగా బేడ తెచ్చుకుంది బీజేపీ. ఇప్పుడు విద్యార్థుల మీద జరిగిన లాఠీ చార్జ్ విషయంలో కూడా ఒక క్షమాపణ చెప్తే తప్పులేదు. అది మోడీ గారు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అమిత్ షా గారు చెప్పినా సరిపోయిద్ది. అమిత్ షా గారు చెప్పినా సరిపోయిద్ది. యెస్. అంటే కాంగ్రెస్ అడుగుతున్న డిమాండు కరెక్టే. అంత మాత్రాన మోడీ గారి వీడియోని తప్పుపట్టాల్సింది లేదు. మోడీ గారి వీడియో ఒక రకంగా కరెక్టే. ఎందుకంటే మోడీ గారి మీద కూడా వ్యక్తిగతంగా దాడి చాలా బలంగా జరిగింది. కాబట్టి అది కరెక్టే. ఈ డిమాండ్ కూడా కరెక్టే. అంటే దేనికి దానికే చూడాలి.